बच्चों नमस्कार। आज हम 6वीं कक्षा के पहला पाठ जो है वो आम ले लो आम, इस पाठ के बारे में हम आज जान लेंगे। पहला पाठ से पहले एक बात कहना जरूरी है। 6वीं कक्षा जो है अहिंदी प्रांत में प्राथमिक स्तर के है। 5वीं तक हम अंग्रेजी माध्यम में नहीं तो तेलुगु माध्यम में पढ़ चुके हैं, मगर त्रिभाषा सूत्र के अंतर्गत हम हिंदी सीखना जरूरी है। కాబట్టి ఇక్కడ విషయాన్ని మనము స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। త్రిభాషా సూత్రము అనుసరించి 10వ తరగతి లోపుగా ప్రతి విద్యార్థికి 3 భాషలపైన అవగాహన ఉండాలి। మొదటి భాష మాతృభాష తెలుగు। అమ్మ ఎంత కమ్మనైన పదమో కదా, అలా అమ్మ పదంతో మొదలుపెట్టేటువంటి అలు నేర్చుకుంటాం। ఆ తర్వాత వ్యవహారికంలో అంతర్జాతీయ భాష అయినటువంటి ఇంగ్లీషుని నేర్చుకుంటున్నాం। ఈరోజు ప్రపంచం మొత్తంలో తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు। తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేటువంటి క్రమంలో ముందు ఉన్నారు। ఈ విషయాలను గమనంలోకి తీసుకొని ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు గౌరవ ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ఆంగ్ల మాధ్యమాన్ని మనము ఆసరాగా చేసుకొని ఆంగ్లాన్ని నేర్చుకుంటున్నాం। దాంతోపాటుగా మాతృభాష అయినటువంటి తెలుగును నేర్చుకుంటున్నాం। అలాగే 5వ తరగతి వరకు మనం నేర్చుకున్నటువంటి ఈ 2 భాషలతో పాటుగా 6వ తరగతి నుండి కొత్త భాషను, అది మన జాతీయ భాషను తీయనైనా కమ్మనైనా ఈజీగా నేర్చుకునేటువంటి భాషను మనం నేర్చుకోబోతున్నాం। అది ఏదో కాదు, దేవనాగరి లిపిలో ఉన్నటువంటి భాష, అదే హిందీ భాష। ఆ హిందీ భాషకు సంబంధించి మనము 6వ తరగతిలో ప్రాథమిక స్థాయిగా గుర్తించి నేర్చుకుంటాం। దీంట్లో మొదటి పాఠం కంటే ముందు ఒక బొమ్మ ఇవ్వడం జరిగింది। మీకు ఆ బొమ్మ చూస్తే దాంట్లో పిల్లలు ఒక తరగతి గదిలో ఉంటారు। ఇక్కడ తరగతిని ఏమంటాము అని అంటే కక్ష అంటాం। ఈ కక్ష ఆ కక్ష వేరు, హిందీలో కక్ష అంటే తరగతి గది। जब हम कक्षा कक्ष में रहते हैं, हमारे कक्षा कक्ष में अलग ढंग से हम व्यवहार करते हैं। जब बाहर जाते हैं वहाँ अलग तरीके से हम व्यवहार करते हैं। जैसे कि जब हम कक्षा कक्ष में बैठते हैं, सतर्क रहते हैं और कैसे रहते हैं, క్రమశిక్షణ తోటి ఉంటాము, శ్రద్ధతోటి ఉంటాము। ఉపాధ్యాయులు ఏదైతే చెప్తుంటారో మనకి ఆ పాఠ్యాంశాన్ని శ్రద్ధగా విని నేర్చుకునేటువంటి క్రమంలో మనం ఉంటాం। ఇక్కడ తరగతి గదిలో హిందీ నేర్చుకోవడానికి మనం మొదటి పాఠంలో మొదటగా ఒక బొమ్మ ఇవ్వడం జరిగింది। చిత్ర అని చెప్పేసి అంటాం మనము, చిత్రము అని తెలుగులో అన్నట్టుగానే చిత్ర అని హిందీలో అంటాము। उस चित्र में देखे तो क्या दिखाई दे रहा है, कलम। कलम का मतलब क्या होता है, जब हम कोई भी अक्षर लिखना है, शब्द लिखना है, वाक्य लिखना है, किसको यूज करते हैं, हम उपयोग करते हैं, इसको उपयोग करते हैं। इसको क्या कहते हैं बच्चे, कलम कहते हैं। कलम में क्या है, क प्लस अ, ल प्लस अ, म प्लस अ, कलम हो जाता। विस्तार रूप से देखे तो कलम, नर, ऐसे कुछ शब्द वहां दिया गया है। यानी यहाँ स्वर से ही, स्वर और व्यंजन जो वर्णमाला है, वर्णमाला में से कुछ अक्षरों को लेकर यहाँ कुछ शब्द दिए गए हैं। उन शब्दों को हम यहाँ चित्र में दिखाएंगे, उस चित्र के द्वारा आप पढ़ सकते हैं। और अब जो पाठ है, इस पाठ में आ जाएंगे। ये पाठ है आम ले लो आम। आम ले लो आम पाठ शुरू करेंगे। इससे पहले मनोवैज्ञानिक
के तरफ से कुछ सोच विचार करना चाहिए। आम ले लो। आम पाठ में एक छोटी सी लड़की है, एक छोटी सी लड़की है, वो क्या कर रही है? वो देख रही है। क्या कर रही है बच्चों? देख रही है। किसको देख रही है? एक टोकरी को देख रही है। टोकरी को देख रही है। टोकरी यानी बास्केट। यू आर ऑल केम फ्रॉम English medium. Up to 5th class you studied in English medium. That's why I am telling in English. She is watching a basket. What are there in the basket? Some fruits are there. ఏమున్నాయి దాంట్లో? అనార్, అనార్, अनार, अनार, आम, ऐसे कुछ फल है। मनोवैज्ञानिक रूप में देखें तो आम जो है वो मीठा फल है, अनार जो है थोड़ा कड़वा फल है। హిందీ నేర్చుకుంటే తీయనైనటువంటి మామిడి పండు రూపంలో నేర్చుకుంటే మీకు అతి సరళంగా సుందరంగా వస్తుంది హిందీ, అంటే తీయగా ఉంటుంది హిందీ। కాబట్టి ఆమ్ తీసుకుంటావా? లేదు 10వ తరగతి దాకా లేదా గ్రాడ్యుయేషన్ దాకా హిందీ చదవాల్సిందే కాబట్టి అనార్ రూపంలో తీసుకున్నా మంచిదే। ఎందుకు అనంటే కొంత పులుపు ఉండవచ్చు కాక, కానీ ఆరోగ్యానికి పులుపు అవసరం। అనార్లో ఏ విటమిన్ ఉంటుంది? మీకు చెప్పారు కదా సైన్స్ టీచరు, ఏం విటమిను? యా, దట్స్ గుడ్, సి విటమిన్ ఉంటుంది। సో సి విటమిన్ మనకు అవసరమా కాదా? 100% అవసరమే। అలా అనార్ రూపంలో తీసుకుంటావా, ఆమ్ రూపంలో తీసుకుంటావా? తీయగా అంటే ఇష్టపడి తీసుకుంటావా, లేదా కొంత కష్టమైన అనార్ రూపంలో తీసుకుంటావా? మొత్తానికి హిందీని తీసుకోవాలి, హిందీని నేర్చుకోవాలి, హిందీలో మాట్లాడాలి, హిందీలో వ్యవహారం చేయాలి। ఇలా చేయడం మూలాన మనం ఏం చేయగలుగుతామనంటే అంతర్జాతీయ స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో ఉండేటువంటి రిక్రూట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, మీరు 10వ తరగతి 12వ తరగతి డిగ్రీ లెవెల్లో చదువుకున్న తర్వాత మీరు పరీక్షలు రాయాల్సి వస్తుంది। పరీక్ష ప్రశ్నాపత్రం ఏదైతే ఉంటుందో అది 3 భాషలలో ఉంటుంది। ఈ 3వ భాష ఏదైతే ఉందో మాతృభాష ఈ మధ్యలోనే రావడం జరిగింది, కానీ అంతకుముందు ఉన్నటువంటి భాషలు ఏంటి? 2 భాషలలో ఉండేది। ఒకటి అంగ్రేజీ భాష యానీ ఇంగ్లీష్, దూసరా క్యా था ఓ హిందీ। ఇప్పుడు కూడా హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది। ఈ మధ్య కాలంలో విద్యార్థి ఏ భాషలోనైతే ఏ మాధ్యమంలోనైతే చదివాడో ఆ మాధ్యమానికి సంబంధించినటువంటి భాషను ఖచ్చితంగా ఉంచాలి అనేటువంటి పద్ధతిలో 3వ భాషను కూడా జోడించడం జరుగుతుంది। కాబట్టి ఈ జాతీయ భాష అయినటువంటి హిందీ నేర్చుకోవడం ద్వారా మనము జాతీయ స్థాయిలో ఏ ఉద్యోగానికి మనము ఎగ్జామ్ రాసినా లేదా ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మనకు ఉపయోగకరంగా ఉంటుంది। కాబట్టి हम क्या सीखना है? हिंदी सीखना है। चलो बच्चों, अब ये पाठ जो है इसमें क्या क्या सीखने जा रहे हैं इसके बारे में भी थोड़ा बहुत जानकारी प्राप्त करेंगे। पहला जो है न, म, र, अ, आ के साथ आ की मात्रा भी हम यहाँ सीख रहे हैं। आ की मात्रा का ज़रूरत क्या है? क्यों सीखना है हमें? क्योंकि मात्राओं की सहायता से ही 12 कड़ी बन सकती है, यानी स्वर व्यंजन दोनों के मेल से 12 कड़ी बनती है। 12 कड़ी की सहायता से हम शब्द लिखते हैं, शब्दों की सहायता से वाक्य लिखते हैं, वाक्यों की सहायता से कुछ कहानियाँ, कविता जो हम चाहते हैं वो आराम से लिख सकते हैं। अब पहला पाठ जो है उस पहले पाठ के अंतर्गत हम जाएंगे। मालूम है ना, मेरा नाम है गोनेबाल रेड्डी। मैं MP UPS शिवंगलापल्ली में हिंदी अध्यापक के रूप में कार्यरत हूँ। अब पहला पाठ जो है, पहला पाठ हम देख लेंगे। मेरे 6वीं कक्षा के प्यारे बच्चों, अब हम हिंदी पाठ में जाएंगे। इससे पहले हिंदी में कुल कितने पाठ है इसके बारे में
बात करेंगे। क्या कहा है हमारे 6वीं कक्षा के पुस्तक में दिया गया है। 4 इकाइयाँ हैं हमारे पाठ्यपुस्तक में। पहला इकाई जो है इसमें एक चित्रपटन, 3 बाल गीत है। चित्रपटन के द्वारा हम चित्र देखते हुए क्या कहा है उसमें उसके बारे में बातचीत करेंगे। पहला पाठ जो है आम ले लो आम, ये बाल गीत है। दूसरा पाठ है हमारा गांव, ये भी बाल गीत है। तीसरा पाठ है रेलवे स्टेशन, ये भी बाल गीत है। पहले प्राथमिक स्तर होने के नाते हिंदी के लिए बाल गीत दिया गया है। बाल गीत के द्वारा हम हिंदी आसान से सीख सकते हैं। यदि हम पहला इकाई में चित्रपटन पाठशाला देखें तो उसमें कक्षा 6 का शामपट है। क ल वहाँ एक बालक लिख रहा है। यहाँ कुछ प्रश्न दिए गए हैं, यह कौन सी कक्षा है। शामपट पर देखें तो हमें मालूम पड़ जाता है कि ये 6वीं कक्षा है। कक्षा में क्या क्या है, हम हर एक कक्ष में देखें तो क्या होते हैं, जैसे कि शामपट, कुर्सी, पोचक, कड़ी, छात्र, अध्यापिका, पुस्तकें, तैलियाँ, ऐसे बहुत चीज़ें होती है। वैसे ही यहाँ भी है। कक्षा में क्या क्या है यहाँ भी जो अब तक मैं बताया वही है। अध्यापिका क्या कर रही है, अध्यापिका क्या करती है, अध्यापिका यहाँ क्या कर रही है। यह प्रश्न के लिए हम समाधान दे सकते हैं कि बच्चों को पढ़ा रही है। जो बच्चे खड़े हैं वे क्या कर रहे हैं। इस चित्र में कुछ बच्चे खड़े हुए हैं, वो क्या कर रहे हैं। यहाँ देखें तो एक बालिका, वहाँ एक पोस्टर लगा हुआ है, उस पोस्टर में जो चित्र है वो चित्र को देख रही है। एक बच्चा उन चित्रों के बारे में थोड़ा बहुत बात कर रहे हैं। और एक यहाँ बालक बाहर देख रहा है। एक बालक हिंदी पुस्तक लेकर हिंदी पुस्तक पढ़ रहा है। और जो बच्चे बैठे हैं वे क्या कर रहे हैं। यहाँ अध्यापिका के पास जो बच्चे बैठे हुए हैं वो क्या कर रहे हैं, पाठ सुन रहे हैं। और यहाँ कुछ बच्चे हैं, एक लड़की एक लड़का के साथ आ पढ़ रही है। और एक बच्चा यहाँ जो है वो अध्यापिका के सामने बैठा है, वो देख रहा है। तुम्हारी कक्षा में क्या क्या है। हर एक कक्षा में जैसा ही माहौल रहती है वैसा अन्य कक्षाओं में रहती है। आप अपनी अध्यापिका से क्या बातचीत करते हैं। अक्सर हम अध्यापिका कक्ष में प्रवेश करती है, आप कब आए, आप सकुशल है ना, आप आज हमें क्या पढ़ा रहा है, ऐसा बात करते रहते हैं। यहाँ भी वही होगा शायद। यहाँ कुछ शब्द दिए गए हैं, वो शब्द है कलम, मटर, ऐनक, फल। बिना मात्राओं के जो शब्द है वो शब्द यहाँ दिया गया है। हम पहला पाठ जो है आम ले लो आम, इस पाठ में प्रवेश करेंगे। इसमें न, म, र, आ की मात्रा, ये सब इस पाठ के द्वारा हम सीखेंगे। यहाँ बाल गीत दिया गया है, वो बाल गीत ऐसा है। एक छोटी सी लड़की
देख रही थी टोकरी, टोकरी में क्या है, अनार है या आम, दिखने में है पीले पीले, नाम इसका डैश है। एक छोटी सी लड़की देख रही थी टोकरी, टोकरी में क्या है, अनार है या आम, दिखने में है पीले पीले, नाम इसका है। यहाँ इन पंक्तियों को एक बार हम देखेंगे। एक छोटी सी लड़की, एक बोले तो वन, ఒకటి, छोटी, चिन्ना, स्मॉल, लड़की, गर्ल, अम्माई, देख रही थी, చూస్తూ ఉన్నది, टोकरी, टोकरी मीन्स बास्केट, टोकरी में क्या है, what are there in that basket, here is a question mark, it means that what are there in the basket। अनार है या आम, उस बास्केट में यानी उस टोकरी में क्या है, अनार है या आम है, यहाँ पे भी क्वेश्चन मार्क दिया गया। दिखने में है पीले पीले, अगर हर एक फल एक एक रंग में होते हैं, ऐसे ही अनार आम के बारे में हम बात करें तो अनार पीले पीले होते हैं, नहीं ना, अनार कैसे होते हैं, लाल रहते हैं। आम पीले पीले होते हैं, हाँ तुम सही कहा, आम कैसे होते हैं, पीले पीले होते हैं। यानी टोकरी में जो फल है वो फल पीले रंग के है, यानी इसका नाम क्या होगा, शायद टोकरी में क्या होगा, शायद अनार या आम। हाँ सही है, वो अनार नहीं है, आम है, क्योंकि वो जो रंग हम देख रहे हैं, మనం ఏ రంగు అయితే మనం చూస్తున్నామో ఆ రంగు ఏ రంగులో ఉంది, పసుపు పచ్చ వర్ణంలో ఉంది। పసుపు వర్ణంలో ఉండేటువంటివి ఏమిటి, మామిడి పళ్ళు। కాబట్టి ఖచ్చితంగా ఆ బాస్కెట్లో, ఆ టోకరీలో, ఆ గంపలో ఉన్నటువంటి ఏమిటి, మామిడి పళ్ళు। మళ్ళొకసారి మనము చదువుకుందాము, నాతో పాటు మీరు కూడా అనండి। एक छोटी सी लड़की, वेरी गुड, देख रही थी टोकरी, टोकरी में क्या है, शाबाश बेटा శంకర్, నువ్వు మంచిగా డ్యాన్స్ చేస్తున్నావు, గుడ్ గుడ్। अनार है या आम, दिखने में है पीले पीले। అమ్మా సుష్మిత చాలా చక్కగా చేస్తున్నావు, వెరీ గుడ్ వెరీ గుడ్। नाम इसका है, नाम इसका क्या है, रिक्त स्थान हम पूरा करना है तो नाम इसका आम है।